అమ్మ చెప్పండి, ఎట్లా చూస్తారమ్మా అలా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పాపని ఇట్లా ఎప్పుడైనా చూసిరమ్మా, ఎలా ఉంటుండే? పాప అయితే పక్కనే 11 సంవత్సరాల పాప, చాలా అమ్మాయి అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా పట్టపగలు ఇట్లాంటి అమ్మాయికి ఇట్లంత దారుణం జరగడం అయితే చాలా బాధాకర విషయము. ఇట్లాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు ఎక్కడ జరగద్దు. అది ఇక్కడ ఇంత పెద్ద సెంటర్ సిటీలో ఇంత ఎప్పుడు రష్గా ఉండే పబ్లిక్ తిరిగే జాగాలో ఇట్లాంటి సంఘటనలు జరిగినాయంటే అది అందరం చాలా బాధపడుతున్నాము. అందుకే చూడండి, అసలు ఎవరైనా ఇంటికి వెళ్ళట్లేదు. ఇక్కడ నిన్న నుంచి ఇక్కడ జనాలు అయితే ఉండిపోతున్నారు. ఎందుకంటే చూస్తారు, అయ్యో ఇంత సంఘటన అయింది అది అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర బాధపడుతూనే ఉన్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత. అది ఇంకా చంపేసిన తర్వాత కూడా కనీసం బంగారం కోసమా లేకపోతే డబ్బు కోసం వచ్చారని కూడా కాదు, కనీసం ఎక్కడ బీరోలు అక్కడే క్లోజ్ చేసి ఉన్నాయని చెప్తా ఉన్నారు. కనీసం పాపను అన్నిసార్లు కత్తితో పొడి చంపాల్సిన అవసరం ఏమొచ్చి ఉండొచ్చు అసలు? అదే ఇప్పుడు పోలీసు యంత్రాంగం వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా చేస్తారు, కేసు అయితే టేకప్ చేశారు. నిన్న జాగిరాలు అవి ఇవన్నీ వచ్చేసి వాళ్ళంతా నిన్న నుంచి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు బాగా సీరియస్ అయితే కేసు అయితే తీసుకుంటున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత అయితే వాళ్ళనైతే వదిలిపెట్టే సమస్య లేదు. ఎంత పగల అసలు వాడు మనిషి కాదు. ఇట్లాంటి దారుణాన్ని కొడిగట్టిందంటే వాడు అసలు మానవ కాదే కాదు, మనిషి కాదు. ఎందుకంటే ఒకవేళ అట్లా దొరికింది అనుకో ఎవరైనా సరే, ఇప్పుడు వేరే మీద సడన్గా మనము తండ్రి ఇట్లా పక్కోడు ఇట్లా అది ఇట్లా అంటే నిజమైన నేరస్తులు తప్పించుకొని పోతారు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరి పేరు అయితే తెలుస్తుందో వాళ్ళని నడి రోడ్లో ఇక్కడే చట్టం శిక్షించకుండా ప్రజలే అతను శిక్షించాలి. ఇక్కడ నడి రోడ్లో వాళ్ళని అయితే ఉరి తీయాలి. బ్యాక్ సైడ్ సీసీ ఫుటేజ్ అవన్నీ ఉన్నాయి. అవే ఇప్పుడు అన్ని రికార్డ్ అని తీసుకున్నారు. ఉన్నాయి, చూస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేటి పోయేటి లేకుండా అది బిల్డింగ్లో దగ్గర ఉండడం వల్ల మరి పక్కన ఎక్కించి వచ్చిర్రు, ఇటు నుంచి దుంకి, ఎందుకంటే చూడండి అన్ని దగ్గర ఉన్నాయి. ఇటు పక్క నుంచి వచ్చారు, అటు పక్క నుంచి అయితే తెలియట్లేదు. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత నేరస్తుని మాత్రం కంపల్సరీ శిక్షిస్తారు. ఇంత జనసందోహం ఉన్న ప్రదేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి, అది కూడా కింద ఫ్లోర్లో కాకుండా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చంపిపోయినప్పుడు కూడా కనీసం ఎవరు చూడకపోవడం, అంటే పాప అరుస్తున్నప్పుడు కూడా కొందరు పక్క ఉన్న బిల్డింగ్ వాళ్ళు చూసామని చెప్తా ఉన్నారు. కనీసం ఎవరు వచ్చి చూసే ప్రయత్నం జరగలేదమ్మా ఇక్కడ? వాళ్ళ తండ్రి వచ్చేవారు కాకుండా. కానీ ఆ టైంలో తల్లిదండ్రులు లేరు అంటున్నారు. ఒక తండ్రి మాత్రం వచ్చి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా సరే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళదేందో వాళ్ళు చూపిస్తారు, బయట పెడతారు. శిక్ష పడాలి, కంపల్సరీ శిక్ష పడాలి. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన మళ్ళీ ఎక్కడైనా సరే అసలు జరగొద్దు. ఇట్లాంటి ఆ మనిషికి మళ్ళీ ఎవరైనా చెయ్యాలన్నా కానీ భయపడేటట్టు ఆ మనిషిని మాత్రం అలా శిక్షించాలి. ఇట్లా నేరం ఇవాళ చేసినాం కదా, ఏదో కొన్ని రోజులు మాట్లాడాము సప్లాకుందాం, మళ్ళీ తర్వాత ఎక్కడో అయితే మనకెందులే అని అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ నేరస్తులు ఎవరైనా సరే అందరం సహకరించి ఆయన మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆయన ప్రజల మధ్యలో వాని ఉరి తీయాలి. అది